హైదరాబాద్ విమానాశ్రయం కలకల్లాడుతుందన్నమాట. హైదరాబాద్ విమానాశ్రయం ప్రస్తుతం ఎలాగుందంటే రోజుకి 1,00,000 చేరువలో ఉందన్నమాట. అంటే ప్రస్తుతం ఒకసారి చూద్దాం, దీని గురించి విశ్లేషిద్దాం. హెడ్డింగ్ ఏంటంటే హైదరాబాద్లోని రోజుకి 1,00,000 చేరువలో విమాన ప్రయాణికులు అనమాట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే డెవలప్ అవుతుంది విమానాశ్రయాలు. ఇప్పుడు చూస్తే శంషాబాద్ విమానాశ్రయం రోజుకి దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య రోజుకి 1,00,000కి దరిదాపులుగా వచ్చేస్తుంది అనమాట. మనం అసలు చూస్తే ఫిబ్రవరి 21ని 96,000 మంది ప్రయాణికులు రాకపోకలు చేశారు. ఫిబ్రవరి 21ని 2025 రోజుని 96,000 మంది, అంటే దాదాపుగా 1,00,000కి ఇంకొక 4,000 మంది తక్కువ అనమాట. ఫిబ్రవరి 21 రికార్డు చూస్తే ఇప్పుడు రద్దీ కూడా బాగానే పెరుగుతుంది. ఇప్పుడు ఐడిఎఫ్ ఏర్పడింది అనుకో, రోజుకి 3,00,000 మంది పెరగచ్చు. అందుకనే ఒకసారి చూద్దారి. రాకపోకలు దేశీయ ప్రయాణికులు విశాఖపట్నంలో కూడాను 31% పెరిగారు అనమాట. అలాగే విజయవాడలో కూడా 48% పెరిగారు. హైదరాబాద్ నుంచి దేశంలోని 72 ప్రాంతాలకు, విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రతిరోజు సర్వీసులు నడుస్తున్నాయన్నమాట. అంటే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దేశంలోని 72 ప్రాంతాలకి విమాన సర్వీసులు ఉన్నాయి. అలాగే విదేశాల్లోని 20 ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు ఉన్నాయన్నమాట. రోజుకి సగటున 600 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకి సగటున 600 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి హైదరాబాద్ నుంచి. అలాగే ఈ సంఖ్య కూడా గతంలో కన్నా ఇప్పుడు పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మార్చి 2025 నుంచి మార్చి 18వ తారీఖు నుంచి వియత్నాంలోని హోచిమిన్కి కూడా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు. అలాగే సౌదీ అరేబియాలోని మదీనాకి, హాంకాంగ్కి, పారిస్కి, ఆస్ట్రేలియాకి, ఆమ్స్టర్డామ్కి, రియాద్కి, హనోయ్కి, అడిదాస్ అబాబా, ఇది ఇథియోపియాలో ఉందన్నమాట. ఈ ప్రాంతాలకు కూడాను విమాన సర్వీసులు నడపాలనుకుంటున్నారు. ఇవన్నీ వస్తే శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోజుకి 1,00,000 మంది ప్రయాణించవచ్చు. అలాగే 72 ప్రాంతాలు మన దేశంలోనే, అలాగే 20 ప్రాంతాలు, ఇవన్నీ ఏర్పరిస్తే ఇంకో 10 ప్రాంతాలు పెరుగుతాయి అన్నమాట. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా విమానాశ్రయాలు కలకల్లాడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు 2025 జనవరితో పోలిస్తే ప్రస్తుతం ఈ 2025 జనవరి, గత ఏడాది జనవరితో పోలిస్తే 46% పెరిగిందని చెప్తున్నారు అన్నమాట. అలాగే వైజాగ్లో 33% పెరిగింది, శంషాబాద్లో 21% పెరిగింది. అలాగే దక్షిణాదిలో బెంగళూరులోని 14% పెరిగింది, చెన్నైలోని 9.8 అంటే 10% వృద్ధి చెందింది. అలాగే ఢిల్లీలోని 9.7% వృద్ధి జరిగింది, ముంబైలో 3.5% వృద్ధి, కోల్కతాలో 14.3% వృద్ధి జరిగింది. ఇప్పుడు అందుకు శంషాబాద్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఈ అన్ని నగరాల మీద బెంగళూరులో 14%, చెన్నై 10%, ముంబై 10%, కోల్కతా 15%, అలాగే ముంబై 3.5%, కానీ శంషాబాదు 22% అభివృద్ధి చెందుతుంది. అలాగే సర్వీసులు కూడా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇక విమాన సర్వీస్ పెరుగుదలలో హైదరాబాద్లోకి 116% అలాగే పెరిగిందనమాట. చెన్నైకి 13% పెరిగింది, బెంగళూరులో 10% పెరిగింది, ఢిల్లీలో 7.9%, కోల్కతాలో 9.8%, ముంబైలోని 3% పురోగతి కనిపిస్తుంది, విజయవాడలో 24% పురోగతి కనిపిస్తుంది, విశాఖపట్నం 34% పురోగతి కనిపిస్తుంది. అంటే విమానాలు రూట్లో పెరగడంలో అంటే విశాఖలోని, విజయవాడలోని కూడా అభివృద్ధి చెందింది. మన తెలుగు రాష్ట్రాల్లో బొంబాయి దారిలో పోల్చుకుంటే వృద్ధి మటుకు ఉంది. బొంబాయిలో ఆటోమేటిక్గా అక్కడ ప్రయాణికులు ఎక్కువే. బొంబాయిలో 4 విమానాశ్రయాలు ఉన్నాయి. అంటే దాని గురించి వేరే వీడియో ఉంది. అంటే 8 రన్వేలు ఉన్నాయి బొంబాయిలో, అలాగే 4 విమానాశ్రయాలు ఉన్నాయి. పాతల జూహూద్ ఒకటి, శాంతగరాజ్ ఒకటి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, శాంతగరాజ్ ఎయిర్పోర్ట్ ఒకటి, జూహూ ఎయిర్పోర్ట్ ఒకటి, ప్రస్తుతం నవీ ముంబై ఎయిర్పోర్ట్, ఈ విధంగా 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వీటిల్లోని దాదాపు 8 రన్వేలు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందుతుంది. అలాగే హైదరాబాద్ కూడా అవకాశం ఉందన్నమాట. హైదరాబాద్లో కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.